ఈడేదో ఈగరంగా కట్టిండే మళ్ళీ ముఖ్యమంత్రి గారు. బడ్జెట్ టార్గెట్ ఆర్ గ్యారంటీలు, పథకాల అమలే లక్ష్యంగా అంచనాలు, ఏ స్కీమ్ కు ఎంత అనే దానిపై పక్కాగా లెక్కలు, దాదాపు 90,000 కోట్లు అవసరమవుతాయని అంచనా, 6 గ్యారంటీల అమలే లక్ష్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తున్నది. ప్రతి స్కీమ్ కు తగినన్ని నిధులు కేటాయించేలా పక్కగా అంచనాలు రూపొందిస్తున్నది. ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి బడ్జెట్ అంచనాలను ఆర్థిక శాఖ తెప్పించుకున్నది. పథకాల అమలు కోసం ఏ మేరకు కేటాయింపులు చేయాలనే దానిపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చర్చించారు. 6 గ్యారంటీల అమలుపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలు కూడా ఎంత మేరకు నిధులు అవసరమవుతాయనే దానిపై ఒక అంచనాకు వచ్చింది. ఇప్పటికే ప్రజా పరిపాలనలో వచ్చిన అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి చేసిన ప్రభుత్వం అందులో 5 గ్యారంటీలకు ఎంతమంది అప్లై చేసుకున్నారనే వివరాలను సపరేట్ చేస్తున్నది. ఓకే, ఏంటిది? గ్యారంటీలకు నిధులు అట మహాలక్ష్మికి 16,000 కోట్లు అయితే అట, రైతు భరోసాకు 29,000 కోట్లు అయితే అట, చేయూత 20,000 కోట్లు అయితే అట, ఇందిరమ్మ 15,000 కోట్లు అయితే అట, గృహలక్ష్మి 10,000 కోట్లు అయితే అట, యువ వికాసం 3,000 కోట్లు అయితే అట. ఈ లెక్కలన్నీ శుద్ధ తప్పు. ఎందుకంటే ఒక మహాలక్ష్మి పథకం కింద 1,500,000 మహిళలు ఉన్నారు. 1,500,000 మహిళల్లో కనీసం 70 లక్షల మంది మహిళలు అర్హత సాధించినా కూడా 2,500 ఇంటూ 70 లక్షల మహిళలకు లెక్కేయండి. ఈ మొత్తం ఈ బడ్జెట్ అంతా సరిపోద్ది దానికి. అంటే వీళ్ళు ఏం చెప్తానంటే ఇప్పుడే మేము అందరికి ఇయ్యము, కొంతమందికి ఇచ్చుకుంటా పోతాము, అది కూడా మా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళ మహిళలకు మాత్రమే కొన్నిస్తాం, ఇవన్నీ కాంగ్రెస్ కార్యకర్తల మహిళలకు ఇచ్చేటిది అంతే. ఇక కొత్తగా ఏం చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు న్యూట్రల్ గా పార్టీలతోటి కాకుండా ఉండే పేద ప్రజలకు ఒక్కటి కూడా దక్కదు. ఇదా ఎవరి ముక్క పెడతా ఇవి 70 లక్షలు ఇంటూ 2,500 లెక్కేసుకోర్రి. ఈ 3,000 16,000 కోట్ల 16,000 కోట్లు సరిపోతాయి. 1,00,000 కోట్లైనా సరిపోవు నువ్వు ఇచ్చిన చేయూత పథకం. ఇక చూడు, చేయూత పథకం అని ఏమి ఇచ్చినావు నువ్వు? మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 22,500 2,500 ఈ 2,500 ఇంటూ 70 లక్షల మందికి లెక్కేయ్రి ఎంత అవుతుందో మీరే చెప్పుర్రి. 5 ఇక రైతు భరోసా 80 లక్షలు 1,00,000 మంది రైతులు ఉన్నారన్నారు. 1,00,000 మంది రైతులకు అంటే ఇందులో కోతలు విధించవలసిందే, 5 ఎకరాలకి దీన్ని కుదించవలసిందే. ఇక చేయూతలో ఏమిచ్చిండ్రు? 4,000 పింఛన్లు ఇచ్చిండ్రు, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఇవన్నీ దొంగ లెక్కలెత్తి దొరికిపోతారు వీళ్ళు. 6 గ్యారంటీలా మరి ఇది ఎవరు ఇస్తారు? మీ తాతలు ఇస్తారా? 413 హామీలు ఎవరిస్తారు? మీ తాతలు ఇస్తారా? ప్రతి ఒక్కటి కక్కిచ్చడం మిమ్మలను, ఇడిచిపెట్టుడు ఎక్కడి మిమ్మలను ప్రజలు మోసం చేస్తే